ఓం శ్రీమాత్రే నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్య లహరిలోని 12వ శ్లోకాన్ని ఈరోజు చదువుకుందాం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితం కవీంద్రాః కల్పంతే కదమపి విరిన్భిప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్పాపమపి గిరిశ సాయుజ్య పదవీం. ఈ లోకంలో శ్రీ మాతృ సౌందర్యం లోకాతీతమని స్పష్టం చేస్తున్నారు. ఓ హిమవత్సర్వత పుత్రి, నీ సౌందర్యాన్ని చాటి చెప్పుటకు బ్రహ్మాది కవిశ్రేష్ఠులు కూడా చాలకున్నారు. నీ సౌందర్యాన్ని చూసే కుతూహలం వలన దేవతా స్త్రీలు తీవ్ర తపస్సులతో కూడా పొందసాధ్యము కాని శివ సాయుజ్య పదవిని మనస్సుతో పొందుతున్నారు. అలౌకికమైన దేవీ సౌందర్యం లోకాలలో గల వారిచే చూడలేనిది. అది లోకాతీతమైనది. అది గ్రహించాలంటే శివునికే సాధ్యం. శివజ్ఞానమే పరతత్వాన్ని తెలియజేస్తుందని, ఆ పరతత్వమే లలితయని భావం. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓం శ్రీమాత్రే నమః.